వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం కొత్త సంవత్సరం రాబోతోంది. ఈ కొత్త సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారికి వరుస షాకులు తప్పవా? ఇప్పటి వరకు వైసీపీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆయన షాక్ ఇస్తే ఇక నుంచి రాజీనామాల పేరుతో ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ షాక్ ఇవ్వబోతున్నారా? ఈ ట్విస్టులు చూడబోతున్నామా? తాజాగా కొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. వీటన్నిటి గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే అన్న. వెంకటరెడ్డి గారు, సామాజిక న్యాయం అనే ఒక అస్త్రంతో మంచి చేసుకోబోతుందా మీ పార్టీ, లేదంటే ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించేయాలి, పనితీరు సరిగ్గా లేదనో లేదంటే గెలవలేరనో ఇంకో కారణం, లేదా సామాజిక న్యాయం పేరుతోనో? తాజాగా అన్నా రాంబాబు గారు కూడా గుడ్ బై చెప్పారు రాజకీయాలకి. అంటే ఆయన రాజీనామా చేశారు అనే పదం నేను వాడట్లేదు, కానీ ఆయన గుడ్ బై చెప్పారు రాజకీయాలకి. ఇక రాజకీయాల్లో కంటిన్యూ కాలేను, రేపు 2024 ఎన్నికల్లో నేను పోటీ చేయను, తప్పుకుంటున్నానని స్వయంగా ఆయన ప్రకటించారు. ఏంటి దీనికి సంకేతం మీ పార్టీకి? ఇక్కడ నుంచి పక్క పార్టీలోకి వెళ్ళి సీట్లు తెచ్చుకున్న వాళ్ళు, కొంతమంది గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు. సో ఇవన్నీ సహజమైనటువంటి ప్రక్రియ. దీన్ని పెద్దగా భూతద్దంలో చూడాల్సినటువంటి అవసరం లేదనేది మా అభిప్రాయం. కాబట్టి ఇక్కడ ఒకటి స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల కంటే ఎక్కువ మంది బీసీ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. దానిలో భాగంగా కొంతమందికి, అంటే జనరల్ సీట్లలో ఓసీలుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది బీసీ అభ్యర్థులను అక్కడ నిలబెట్టేటటువంటి ఆలోచన ఉన్నప్పుడు, లైక్ మంగళగిరి కావచ్చు, లేదంటే బీసీలోనో పోయినసారి ఒక సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే ఇప్పుడు ఇంకో సామాజిక వర్గానికి లైక్ రేపల్లి కావచ్చు, ఇట్లా కొన్ని చోట్ల ఇప్పుడు గుంటూరు 2లో అంటే గుంటూరు వెస్ట్కి వచ్చేటప్పటికి పోయినసారి అక్కడ ఓసీ సామాజిక వర్గానికి వచ్చినప్పుడు ఇప్పుడు బీసీకి ఇవ్వాలని ఆలోచన. ఇలా కొన్ని మార్పులు చేర్పులు ఉన్నప్పుడు కొంతమంది మమ్మల్ని మా సీట్ను వేరే వాళ్ళకి ఇస్తా అన్నారు, మాకు ఈ పార్టీలో సీట్ లేదు కాబట్టి వేరే పార్టీలోకి వెళ్తే వాళ్ళు ఇస్తానంటున్నారు కాబట్టి అక్కడికి వెళ్దాం అనేటటువంటి ఆలోచన కొంతమంది చేయొచ్చు. కొంతమంది గౌరవప్రదంగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని గౌరవించి పార్టీని నమ్ముకొని ఉంటే ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది. ఎమ్మెల్యే అనేది ఒక్కటే ప్రామాణికం కాదు, ఆల్రెడీ మనం ఎమ్మెల్యేగా చేసున్నాం, రేపొద్దున ఎమ్మెల్సీగా తీసుకొని కూడా మంత్రిగా అవకాశం రావచ్చు, లేదంటే రేపొద్దున ఎంపీగా పంపించవచ్చు, లేదంటే రేపొద్దున సలహాదారుగానో, లేదంటే రేపొద్దున రాజ్యసభ ఎన్ని అవకాశాలు ఉంటాయని చెప్పి కొంతమంది పార్టీని అంటిపెట్టుకొని ఉండొచ్చు. సో ఇవన్నీ జనరల్ గా జరిగే ప్రక్రియ. అంటే ఒకటి సార్, నిజంగా గౌరవప్రదమైన నిర్ణయమే అయితే పార్టీలోనే ఉండొచ్చు, పార్టీలోనే కంటిన్యూ అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వైసీపీ కార్యకర్తగా పార్టీలో సేవలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేసిన, ఇప్పుడు ఈయన తప్పుకున్నా, అలాగే ఎమ్మెల్సీ వంశీకృష్ణ ఆయన కూడా ఏకంగా మీ పార్టీ గుడ్ బై చెప్పి ఇవాళ జనసేనలో చేరిపోయారు కూడా. అంటే వీళ్ళందరూ నిర్ణయాలు నచ్చక వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు సరైనవి కావు, ఎన్నికలకు ముందు ఆయన ఒక ప్రయోగం చేసి పార్టీని దెబ్బతీసే విధంగా తీసుకెళ్తున్నారా అనేది కూడా ఒక ప్రచారం. దానికి ఏమంటారు? మీరన్న వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అంతకుముందు ఎప్పుడైనా ఎమ్మెల్యేగా గెలిచారా? అంతకుముందు ఏదన్నా పార్టీలో ఆయనకి ఎమ్మెల్సీగానే ఏమైనా పదవులు ఇచ్చారా? ప్రజారాజ్యం నుంచి ఆయన ఓడిపోతా వచ్చినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఓడిపోయారు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతనికి ఎమ్మెల్సీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే సీట్ కావాలని అడిగినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే సీట్ అవకాశం లేదు ఆయనకి. పక్కన జనసేనలో ఖాళీగా ఉన్నాయి సీట్లు, ఎందుకంటే వాళ్ళకి 20-25 తెలుగుదేశం ఇస్తానని చెప్పింది. ఆ 20-25 మంది కూడా వాళ్ళకి అభ్యర్థులు లేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఎమ్మెల్యే సీట్ ఇస్తానంటే వెళ్ళిపోయారు. దాని గురించి పెద్దగా డిస్కషన్ ఏముంది? కానీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి ముందే చెప్పున్నారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆల్రెడీ 2014లో ఎమ్మెల్యే, 19లోనే యాక్చువల్ బీసీకి ఇవ్వాలని అనుకున్నాం అక్కడ మంగళగిరి నియోజకవర్గంలో. కానీ అక్కడ ఆ టైంలో మాజీ మంత్రిగా, ముఖ్యమంత్రి కుమారుడిగా ఉన్నటువంటి లోకేష్ పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో సో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి కొత్త అభ్యర్థులతో ప్రయోగం వద్దనుకొని సో ఆయనకి అవకాశం ఇచ్చాం. తర్వాత అప్పుడే చెప్పున్నాం మేము 2019 ఎన్నికలప్పుడే, మీరు కావంటే చూసుకోవచ్చు పాత బయటలు కూడా, 24లో ఖచ్చితంగా ఈ సీట్ బీసీకి ఇస్తామని చెప్పాం. దట్టు ఇక్కడ ఏదైతే పద్మశాలి సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ కూడా ఇస్తామని చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి నిలబెట్టుకుంటూ ఎమ్మెల్సీ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో ఎవరైతే ఎమ్మెల్యేగా కూడా బీసీ సామాజిక వర్గాన్ని, పద్మశాలి సామాజిక వర్గానికి ఇస్తామని చెప్పాం. అలానే మేము ఇచ్చాం. అంటే ఇక్కడ మేము ముందే చెప్పిన విధంగా ఇమీడియట్ గా మిమ్మల్ని మేము తొలగిస్తున్నామని చెప్పాల. సీఎం క్యాంప్ ఆఫీస్ లో సమావేశమైన సందర్భంలో మీ పనితీరు బాగోపోతే ఖచ్చితంగా మారుస్తా, లేదు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సినటువంటి సందర్భాల్లో కూడా మిమ్మల్ని కొన్ని సందర్భాల్లో మార్చాల్సిన అవకాశం రావచ్చు, లేదు మిమ్మల్ని ఇంకో కాన్స్టిట్యున్సీ కూడా మార్చొచ్చు. సో మీరు అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి, మీరు బాగా పనిచేస్తే నా అమ్మట మళ్ళీ అసెంబ్లీలో ఉంటారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి వాళ్ళకి ఆల్రెడీ చెప్పున్నారు. ఒకటి ఓకే, అన్యాయం జరిగిందా లేదా అనేది ఇంకా వాళ్ళ వ్యక్తిగతం, రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్న వాళ్ళు చెప్పాలి. కానీ అన్నా రాంబాబు గారి విషయంలో మీకు గుర్తుంటే గతంలోనే ఆయన ఒక మాట అన్నారు, బాగా ఫేస్బుక్ లో ఇప్పటికీ వైరల్ అవుతూ ఉంటుంది. ₹1 సంపాదించుకునే ఇది లేదు, ఎమ్మెల్యేగా మేము వచ్చాం కానీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వచ్చాం, ఎందుకు ఈ పదం మాకే అర్థం కావట్లేదు అనేది ఒక ఆవేదన ఎప్పటి నుంచో ఆయనలో ఉంది. ఇప్పుడు ఆయన
గుడ్ బై చెప్తున్నాను రాజకీయాలకంటే ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం అంటే పార్టీని లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని గుర్తుని చూసి ఓటేయడం ఒకటి, ఇండివిజువల్గా స్థానికంగా కూడా ప్రతి నాయకుడు కొంత బలం ఉంటుంది, ఆ బలం చూసి కూడా ఓట్లు పడతాయి. మీరు ఇప్పుడు ఆ బలాన్ని కోల్పోవట్లేదా? అన్నా రాంబాబు గారి రాజీనామాతో వైసీపీకి ఒక లెసన్ అని అనుకోవాలా, లేదంటే అన్న నిర్ణయాల్లో మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని ఒకసారి పరిశీలించుకోవాలా, ఎలా చూడాలి? సార్ ఒక్కటి ఇక్కడ మీరు అన్నా రాంబాబు గారు కావచ్చు, లేదంటే ఇంకొంతమంది కావచ్చు, కొంత వ్యక్తిగతంగా వాళ్ళకి కొంత అక్కడ బలం ఉండుండొచ్చు. బట్ పార్టీ ఈజ్ ద అల్టిమేట్. పార్టీ బలం అనేది మెజారిటీగా ఉంటది. రెండోది వాళ్ళు ఇప్పుడు క్లియర్ గా చెప్తా నేను పార్టీ కోసం పనిచేస్తా అని చెప్పి కూడా అన్న రాంబాబు గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అవును, నేను రాజకీయాలను తప్పుకుంటున్నాను. రెండు ఆయన ఎప్పుడు బయట ఏంటి అనేది నేను దాని గురించి ప్రస్తావించను. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సంపాదించుకోవడానికి రావాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు అవసరం ఉండదు. ఎందుకంటే ఇక్కడ అది కుదరదు. క్లియర్ గా చెప్తా ఉన్నాను. ఎందుకంటే సేవ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి, లేదు దోచుకోవాలి దాచుకోవాలి అనుకుంటే పక్కన తెలుగుదేశం పార్టీ ఖాళీగానే ఉంది. ఏదైతే లాంగ్ రన్ లో ఉండాలి, ప్రజలకి మనం అందుబాటులో ఉండాలి, ప్రజాసేవ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఉంటది. సో లేదు అని వేరే ఆలోచన చేస్తే అది మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి. సెకండ్ లిస్ట్ ఎప్పుడు మోస్ట్లీ ఈ రోజు రేపట్లో సెకండ్ లిస్ట్ రాబోతా ఉంది. గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి లిస్ట్, గోదావరి కొన్ని విశాఖపట్నానికి సంబంధించినటువంటి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి కూడా రాబోతా ఉన్నాయి. ఎమ్మెల్యేలకు ముందుగా ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత లిస్ట్ అనౌన్స్ చేస్తున్నారా? అందుకే ఇప్పుడు మీరు అన్నట్టు గోదావరి జిల్లాలకు సంబంధించిన లిస్ట్ రాబోతుంది అనేది. అదే జిల్లాలకు సంబంధించిన గోదావరి జిల్లాకు సంబంధించిన జ్యోతుల చంటిబాబు కానీ లేదంటే పర్వత ప్రసాద్ కానీ వీళ్ళు 4వ తేదీన రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్ళబోతున్నారు అనేది కూడా ఒక ప్రచారం. మీ లిస్టుకు తగ్గట్టుగానే వీళ్ళ నిర్ణయాలతో సిద్ధంగా ఉన్నారు అనేది ముందే ఇంటిమేషన్ ఇస్తుందా మీ పార్టీ వీళ్ళకి? సార్ 1కి 4 సార్లు వాళ్ళకి పిలిచి, ఎందుకంటే మా దగ్గర పనిచేసినటువంటి వాళ్ళు అతి చిన్న స్థాయిలో అవ్వచ్చు, ఎమ్మెల్యే స్థాయి అవ్వచ్చు, వాళ్ళకి ఒకవేళ మేము వేరే పదవుల్లోకి అవకాశం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఇదిగోండి మిమ్మల్ని ఈ పదవికి నుంచి అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నాం, లేదన్నా మీరు ఆల్రెడీ ఇప్పుడు ఈ పదవిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ వేరే వాళ్ళని అకామిడేట్ చేసి మిమ్మల్ని రేపొద్దున నెక్స్ట్ మనం మళ్ళీ ప్రభుత్వం రాగానే వేరే పదవులు అకామిడేట్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి ముఖ్యమంత్రి గారే స్వయంగా పిలిచి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ శాసనసభ్యులు మీరు అన్నట్టుగా పెండం దొరబాబు కావచ్చు, ఎవరైతే గోదావరి జిల్లాలకు సంబంధించి పెండం దొరబాబు, మీరు అన్న జ్యోతుల చంటిబాబు, వీళ్ళందరికీ ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పారు, అన్న ఇక్కడ మీకు వేరే వాళ్ళకి ఈసారి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను, మీ గ్రాఫ్ కొంత ఇక్కడ తక్కువ ఉంది, వేరే వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ స్థానం మనం అత్యధిక మెజార్టీతో గెలిచేటటువంటి అవకాశం ఉంటది, సో మిమ్మల్ని వేరే రకంగా అకామిడేట్ చేస్తామని చెప్తున్నాం. సార్ ఉండవల్లి శ్రీదేవి ఎగ్జాంపుల్, 1/2 గంట 20 నిమిషాలు వెళ్ళి ఎమ్మెల్సీగా ఓటు వేయాలి, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి. ఆమెకి అప్పటికే తాటికొండకి ఇన్ఛార్జిగా వేరే వాళ్ళని నియమించున్నాం. ఆమె అప్పటికే అడిగింది, సార్ నాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారని. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నువ్వు ఓటు వేసినా వేయిపోయినా ఎమ్మెల్యే సీట్ అయితే ఇవ్వలేమమ్మా, ఎమ్మెల్సీగా తర్వాత పార్టీ అధికారంలోకి వస్తే నువ్వు ఎస్సీ సామాజిక వర్గ మహిళగా నీకు ఖచ్చితంగా ఎమ్మెల్సీగా నేను తీసుకొని పార్టీలో నీకు మంచి సముచిత స్థానం ఉంటుందని చెప్పారు. బట్ ఆమె ఆల్రెడీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి ఓటు వేసింది పోయింది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కూడా అదే చెప్పాం, మీరు సరిగ్గా పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏదైతే గడప గడపకి ప్రభుత్వం ఇవన్నీ చేయటల్లా, చేస్తే నాతో పాటు అసెంబ్లీలో ఉంటానా, లేదంటే చెప్పు నువ్వు చేయకపోతే నేను అక్కడ ఇంకొక ఇన్ఛార్జిని పెట్టుకొని చేయించుకుంటా అని చెప్పారు. ఆయన చేయలా, వాళ్ళతో తెలుగుదేశం డ్రైవ్ ఉన్నాడు పోయాడు. అట్లానే ఉదయగిరికి సంబంధించినటువంటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి క్లియర్ గా సార్ ముఖ్యమంత్రి గారు 1కి 10 సార్లు పిలిపించుకొని మరి, ఎందుకంటే ఆయన పదే పదే చెప్తున్నటువంటి మాటలు మీకు పాత బైట్స్ కూడా ఉంటాయి, అన్న మీరు అందరు నాతో పాటు అసెంబ్లీలో ఉండాలని కోరుకుంటున్నా, దయచేసి మనం ఇచ్చినటువంటి యాక్టివిటీని మనం చేయాలి, చేయకపోతే నేనేం చేయగలను, ఖచ్చితంగా మీ ప్లేస్ లో ఇంకొకరికి నేను అకామిడేట్ చేయాల్సిందే, దయచేసి మీరు పార్టీ ఇచ్చిన ప్రోగ్రామ్స్ ని ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలని ప్రజల్లోకి నిరంతరం తీసుకెళ్లాలి, చేయలేకపోతే నేనేం చేయలేనని చెప్పారు. సార్ ఇంత రిక్వెస్ట్ మోడ్ లో వాళ్ళందరూ నాతో పాటు ఉండాలని కోరుకుంటూ అన్నిసార్లు ఆయన చెప్పినా కూడా కొంతమంది చేయకపోతేనో, లేదు కొంతమంది బాగా పనిచేసినా కూడా సామాజిక వర్గాలుగా వేరే అవకాశం కల్పించినటువంటి దాంట్లో కొంతమందికి అవకాశం రాకపోతే వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్తానంటే ఒకటి. వెంకటరెడ్డి గారు, బీసీలకి పదవులు ఇవ్వడం, బీసీలకు ప్రాధాన్యత కల్పించడం అనేది నేను తప్పు పట్టట్లేదు, కానీ ఒకప్పుడు 2019 ఎన్నికలకు ముందు మీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రచారం కాపులకు ప్రాధాన్యత ఇస్తాం, కాపు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం, ఓకే వాళ్ళు కాపులను బీసీలో చేర్చడం అనేది అది కుదరదని చెప్పేసిన కాపులకి న్యాయం చేస్తామని, ఇప్పుడు కాపుల్ని ప్రధానంగా వాళ్ళు జనసేనకో పవన్ కళ్యాణ్ గారికో సపోర్ట్ గా నిలుస్తున్నారని మీరు ఆ సామాజిక వర్గాన్ని పక్కన పెడుతున్నారా? అందుకే కాపు సామాజిక వర్గాలకు సీట్లు దక్కని వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని ప్రకటిస్తున్నారు, సీట్లు దక్కినా తగ్గకపోయినా ఖచ్చితంగా టీడీపీలోకి వెళ్తామని ప్రకటించడం, కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా మీకు దూరం అవ్వా? ఎవరు చెప్పారు కాపు సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీ వెంట లేదనో, లేదంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తక్కువ సీట్లు ఇస్తుంది తీసేస్తుంది అని ఎవరు చెప్పారు సార్? ఇప్పుడు చిలకలూరుపేట అక్కడ బీసీ నుంచి కాపుకు మార్చారు,
కాపుకు అవకాశం అక్కడ ఇచ్చారు కదా, ఉమ్, ఇక్కడ ఓసీ ఇక్కడ మార్చారు. కొన్ని చోట్ల ఓసీ దగ్గర కాపు, ఓసీలో పోయినసారి వేరే కమ్యూనిటీ రెడ్డో లేదంటే బ్రాహ్మణం దగ్గర కాపుకు రావచ్చాం, పోయినసారి కాపు దగ్గర ఉన్న బీసీకి రావచ్చాం. ఉమ్, ఒకటి అటు ఇటుగా ఉంటది ఉమ్. అంతే తప్ప పెద్ద చేంజెస్ ఏముంటాయి ఇప్పుడు దాంట్లో. ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి పోయినసారి 31 అసెంబ్లీ సీట్ల సంఖ్య తగ్గదా? సీట్ల సంఖ్య తగ్గదా 2019 ఇప్పటికి? అది చెప్పండి స్ట్రైట్ గా. సార్ ఇప్పుడు 31 అసెంబ్లీ స్థానాలను పోయినసారి కాపు సామాజిక వర్గానికి ఇచ్చింది. అవును. ఇప్పుడు 30 అవ్వచ్చు, 29 అవ్వచ్చు, లేదా 32, 33 కూడా అవ్వచ్చేమో. పెరిగితే ఓకే. 1, 2 అటుకంటే ఇక్కడ ఇవ్వలేదు అనుకోండి, ఎంపీలుగా అవకాశం రావచ్చు, అక్కడ కూడా ఇవ్వలేదు అనుకోండి, ఎమ్మెల్సీగా అవకాశం వచ్చు వాళ్ళకి. అంత తప్పితే అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ ఇప్పుడు ఎట్లా ఉంటదంటే, జనరల్ ఓసీ కాన్స్టిట్యూన్స్ లో మీకు అన్నట్టు అంటే ఎస్సీ కాన్స్టిట్యూన్స్ లో ఎస్సీఏ పోటీ చేస్తారు కాదండి. 50% బీసీలకి అవకాశం ఇస్తారు ఈసారి అనేది ఒక ప్రచారం. నిజంగా 50% బీసీలకి ఇస్తే ఎలాగ రిజర్వ్ స్థానాలు ఎస్సీ ఎస్టీలకి రిజర్వ్ స్థానాలు ఇలాగే ఉంటాయి. ఇంకా అవి పక్కన పెడితే ఇంకా మిగిలిన సామాజిక వర్గాలకి ఎంత ఇస్తారు? ఇంకా నిజంగా మీరు అన్నట్లు 30, 32 ఎలా వస్తాయి? 30 ఎలా వస్తాయి సార్? 50% ఓన్లీ బీసీ కానీ ఎక్కడ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు వైఎస్ఆర్. సో అంటే పోయినసారి ఇచ్చిన దానికి పోయినసారి 30% బీసీ సామాజిక వర్గానికి ఇచ్చాం. ఎందుకంటే 175లో 29 ఎస్సీ, 7 ఎస్టీ. సో 29, 7, 36 పోతే 139 ఉన్నాయి. 139లో 41 బీసీ సామాజిక వర్గానికి ఇచ్చాం. ఆల్మోస్ట్ 30%. కొంత సంఖ్య పెరిగిద్ది ఈసారి. సో ఈ దాంట్లో ఎమ్మెల్సీలో కూడా సంఖ్య ఆల్రెడీ మేము అసెంబ్లీలో చట్టం తెచ్చాం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి 50% అన్నిట్లో ఉండాలి అనేది తీసుకొని వచ్చింది. బట్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ సపరేట్ ఉంటాయి కాబట్టి మిగిలిన దాంట్లో మీరు అన్నట్టు మెజారిటీగా సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ మీరు అన్నట్టుగా బీసీలకి, అదే విధంగా మైనారిటీలకి, దాంట్లో ఓసీలకు వచ్చేటప్పటికి దాంట్లో వీళ్ళందరికీ అవకాశం ఇస్తే కొన్ని స్థానాల్లో పెంచుతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అందరికి ఉండాలి కదా అకామిడేషన్. పోయినసారి ఒక నియోజకవర్గంలో మత్స్యకారికి ఇచ్చాం సార్ బీసీకి, ఈసారి అక్కడ గౌడకు వస్తుంది, గౌడ సామాజిక వర్గం. లేదు పోయినసారి దాంట్లో బీసీలో కులం మారినా ఓకే, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కాకపోతే అక్కడ సామాజిక వర్గం పోయినసారిలో ఓసీలో అక్కడ కమ్మకు వచ్చినప్పుడు ఈసారి కాపుకు రావచ్చు, లేదంటే ఓసీ కమ్మకు వచ్చిన దగ్గర బీసీకి రావచ్చు, లేదా రెడ్డి దగ్గర బీసీకి వచ్చింది, రెడ్డి కూడా తగ్గినట్టే కదా. అప్పుడు ఇప్పుడు మీరు మంగళగిరి రెడ్డి సామాజిక వర్గ సీట్ ని రెడ్డికి 2 సార్లు అక్కడ రెడ్డి ఎమ్మెల్యే. అవును, జనరల్ స్థానాల గురించి ఇప్పుడు చర్చ అంతా జనరల్ స్థానాల్లోనే ఇంకా బీసీలు ఆక్యుపై అయిపోతే ఇంకా మిగిలిన కులాల పరిస్థితి ఏంటి అనేది ప్రశ్న అంతే సార్. ఒకటి ఇక్కడ మా అల్టిమేట్ మేము అనుకున్నది సామాజిక న్యాయం చేస్తూ మా టార్గెట్ మీరు రీచ్ అవ్వాలి సార్. ఫైనల్ చెప్పండి, ఎక్కడ అన్యాయం జరగకుండా వాళ్ళకి సామాజిక వర్గాలన్నిటికీ ప్రయారిటీ ఇస్తూ వాళ్ళకు కూడా అసెంబ్లీకి వాళ్ళని తీసుకొని వస్తూ, ఎప్పుడు వెళ్ళినటువంటి కులాలను కూడా అసెంబ్లీకి తీసుకొని వస్తూ, మీరు మనం చూసారు నగరాల కమ్యూనిటీ ఉందని చాలా మందికి తెలియదు, కానీ విజయవాడ మేయర్ గా అవకాశం ఇచ్చారు. సో అలా ఎక్కడైతే వెనకబడినటువంటి కులాలను ముందుకు తీసుకొని వస్తూ, రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా వాళ్ళందరినీ ముందుకు తీసుకొని వస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 సీట్లు గెలవాలి. ఆ టార్గెట్ దాన్ని రీచ్ అవుతూ వీళ్ళందరికీ అవకాశం ఇవ్వాలి అనేది పార్టీ అల్టిమేట్ నిర్ణయం. అది ఒకరికి నచ్చకపోవచ్చు, ఇంకొకరికి నచ్చొచ్చు. దాన్ని మేము వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంటుంది? మేము విషయం చెప్పుకుంటే ప్రజల్లోకి వెళ్తాం. రైట్. ఫైనల్ ఒక విషయం చెప్పండి, మీరు అన్నట్టు ఇంకా లిస్ట్ పెరగచ్చు, ఇంకా చాలా మార్పులు చూడొచ్చు మేము మీ పార్టీ నుంచి. అదే నేపథ్యంలో ఇంకా రాజీనామాలు కూడా పెరగచ్చు, ఇంకా చాలా మంది మీ పార్టీ సిట్టింగ్లు బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. బుజ్జగింపు అస్త్రాలు లాంటివి ఏమన్నా ప్రయోగిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రయోగిస్తారా, లేదా పోతే పోనే ఉన్న వాళ్ళే ఉంటారు అనే సిద్ధాంతంలో ముందుకెళ్తారా? లేదు సార్, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఇదిగో అవకాశం ఇవ్వలేకపోతే ముందే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ అవకాశం ఇవ్వలేకపోయినా ఇప్పుడు రేపు ఇది ఇస్తానని. కొంతమందికి పోయిన ఫస్ట్ మంత్రివర్గంలో అవకాశం రాలేదు సార్, సెకండ్ మంత్రివర్గంలో వచ్చింది. కొంతమంది పోయినసారి అసెంబ్లీ సీట్లు మేము ఇచ్చినా ఓడిపోయారు, 24 మంది, 151 మేము గెలిచాం, 24 ఓడిపోయారు. దాంట్లో కూడా కొంతమందికి ఎమ్మెల్సీలు తీసుకొని మంత్రి ఇచ్చాం, కొంతమందికి మళ్ళీ ఎమ్మెల్సీలు కూడా ఇచ్చాం. ఎంపీగా ఓడిపోయినటువంటి దువ్వాడ శ్రీనివాస్ గారికి ఎమ్మెల్సీగా ఇచ్చాం, ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన 2 మంత్రివర్గంలో తీసుకున్నాం. సో పార్టీని నమ్ముకొని ఉంటే అల్టిమేట్ గా రాజకీయంగా భవిష్యత్తు ఉంటది. లేదు మనకు పక్క పార్టీలో అవకాశం ఉందని పోతాను అని అంటే క్లియర్ గా చెప్తాం, అన్న నీకు ఇది ఉంది అవకాశం, రేపు ఉంటే ఇచ్చేస్తామని. వినకపోతే ఏం చేస్తాం? వాళ్ళు కాలు పట్టుకుని బతిలాడలేరు కదా ఎవరు. సో పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని ఎవరైనా కూడా గౌరవించాల్సిందే. గౌరవం మాకు అక్కడ వేరే సముచిత స్థానం ఇస్తానంటున్నారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ దగ్గర సీట్లు ఖాళీ ఉన్నాయి కదా, మా దగ్గర ఏం ఫుల్. మా దగ్గర 1కి 4 కాంపిటీషన్ ఉన్నారు. బట్ తెలుగుదేశానికి జనసేనకు కొన్ని సీట్లు ఇవ్వగా ఇంకా బీజేపీ కూడా ఇస్తాను రమ్మంటుంది. ఒకవేళ బీజేపీ రాకపోతే కాంగ్రెస్ కమ్యూనిస్టులు కూడా ఇస్తాను రమ్మంటుంది. మా పార్టీలో వాళ్ళు ఎవరైనా వెళ్తానంటే రమ్మంటుంది. 2 మేము ఇస్తాం సీట్లు అని అంటున్నప్పుడు వాళ్ళ దగ్గర ఖాళీ ఉన్నప్పుడు పోతారుగా, సహజం కదా ఇదండి. సో మేమైతే బొజ్జగింపులని కాదు కానీ ఎస్ పార్టీకి ఇది
తీసుకుంటున్నటువంటి నిర్ణయం అని చెప్పి క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టమైతే ఉండొచ్చు లేదంటే వెళ్ళొచ్చు అంతే ఉన్నారు. అంతే సీఎం క్యాంప్ ఆఫీస్ పిలిచి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా అల్టిమేట్ వాళ్ళు తీసుకునే నిర్ణయం. మెజారిటీ ఉంటారు పార్టీలో, ఎవరో కొంతమంది వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటది. సో వాళ్ళకి ఇంకా రాజకీయంగా వాళ్ళ భవిష్యత్తు నాశనం అయినట్లు లెక్క. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కారుమూరి వెంకటరెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూద్దాం, మొత్తానికి వైసీపీ నుంచి రాజీనామాల పర్వం అయితే పెరుగుతోంది. పార్టీలకి గుడ్ బై చెప్తున్నారు, రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నారు అన్నారాంబాబు లాంటి ఎమ్మెల్యేలు. అలాగే ఇంకా సెకండ్ లిస్ట్ రిలీజ్ అయితే ఈ సంఖ్య ఇంకా పెరుగుద్దా. ఇప్పటికే డేట్స్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. జనవరి 4న ఒకళ్ళు, డిసెంబర్ 31 ఒకళ్ళు. అవన్నీ చూడబోతున్నాం. అదే కనుక జరిగితే తెలుగుదేశం పార్టీకి నిజంగా వీళ్ళందరూ వెళ్తే వైసీపీ పరిస్థితి ఏంటి, వైసీపీ బలం పెరుగుద్దా బలహీనం అవుద్దా చూద్దాం.